హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మా మర్దలు, ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అనమాట. మా ముగ్గురికి తిండి పోటీ. మా ఆయన కూడా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే ఇది వరకు తిండి పోటీలో గెలిచింది అనమాట. మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పినాము. మమతక్క నేను ఇద్దరం కలిసి కూర్చున్నా. నన్ను తిననిస్తలేరు, ఎందుకంటే నేను తింటారట, వీళ్ళు ఓడిపోతారట. ఈసారి ఒక్కసారి గెలవని మమ్మల్ని అనడం జరిగింది. అయితే ఇది వరకు చెల్లె గెలిచింది ఒక దానిలో, అది ఆలోచించకుండా నన్ను వైదొలిగించిల్లు. నాకు చాలా బాధాకరం ఇది. ఎందుకంటే ప్రతిసారి గెలుస్తాడు, ప్రతిసారి గిఫ్ట్ అంటే ఏడుకెళ్ళి తీసుకురావాలి. నెక్స్ట్ టైం ఎక్కువ పెట్టుకొని కొంచెం ఎక్కువ పెట్టుకొని అంటే గెలుస్తానని కాదు, పోటీలు ఉంటా. ప్లేట్ టీలు మీతోనన్నా ఉట్టిగానన్నా కూర్చొని ఇస్తలేరు. ఇక నేను ఉట్టిగానన్నా కూర్చుంటా ఈ ప్లేట్ పెట్టుకొని. అయితే అసలు ఈసారి మండి బిర్యానీ పోటీ అనుకున్నాము. కాకపోతే మా మర్దల పాపకు ఈ రోజు బుధవారం అయ్యప్ప స్వామి ఏమంటారు ఒక్క పొద్దు అని కాదు, అంటే నాన్ వెజ్ అనమాట. తెలిసడంతోనే కదా మేము షాక్ అయ్యి వెజ్కి వచ్చినాం. ఇక ఈ ఫ్రైడ్ రైస్ బయట కట్టించుకొచ్చినాం అనమాట. ఫ్రైడ్ రైస్ మొత్తం 4-5 ప్యాకెట్లు తీసుకున్నాం, కానీ 3 ప్యాకెట్ వీళ్ళు పోటీలో పాల్గొంటారు, నేను ఒక ప్యాకెట్ బయట ఉండి తింటా. అయితే ఈ ప్యాకెట్ ప్రతి ప్యాకెట్ 480 గ్రాములు ఉన్నది ప్రతి ప్యాకెట్. అంటే కరెక్ట్ గా అక్కడ జోకించుకొని కట్టినాం కాబట్టి ఇక్కడ కూడా జోకిన 480 గ్రాములు ఉంది కరెక్ట్ గా. సుమారు అరకిలో అన్నట్టు. తీసుకోరా చెల్లె, మా చెల్లె నువ్వు కూడా తీసుకోరా. ఇది మనిషి నువ్వు కూడా తీసుకో. మనిషికి 480 గ్రాములు, ఎక్కువ లేదు తక్కువ లేదు, ఏం నర్వస్ కావాల్సిన పని లేదు. మంచిగా కట్ చేసుకోండి. ఆనియన్స్ లేవు, ఆనియన్స్ ఎవరు ఎక్కడ ఇస్తలేరు, ఎందుకంటే రేటు ఆనియన్ రేట్ ఎక్కువ అయినందున ఎవరు ఆనియన్లు ఇస్తలేరు. దాన్ని సరిపుచ్చుకోండి. సాస్ కూడా ఎవరు ఇస్తలేరు. నీకు వాటిలేదు మంచిగా తెచ్చుకున్నా మంచినీళ్ళు తెచ్చుకున్నా. ఇగో వెజ్ ఫ్రైడ్ రైస్ తో పాటు సంత్రా, ఒక సంత్రా అరటిపళ్ళు పెట్టాలనుకున్నాం, కానీ సంత్రా ఇంట్లోనే కదా, అరటిపళ్ళు ఎందుకు పెట్టుకున్నాను సంత్రా నిర్ణయించుకున్నాం అనమాట. సంత్రా గింజలతో మింగుతారో, గింజలు తింటారో, మరి అది మీ ఇష్టం. గిఫ్ట్ ఇవ్వమంటావా బావ తర్వాత? అవునవును, పోయినసారి గిఫ్ట్ నాకు ఇస్తారని వీళ్ళు ఏమో తెచ్చిల్లట. అది 1,00,000-2 లక్షలు. ఎంత సంబరం అనిపిస్తుంది అంటే అసలు ఈ రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ అని అన్నారు. అది నాకు చాలా ఆనందకరమైన విషయం ఈ రోజు చెప్పాలంటే. మమత అనుకుంటాంది, అంటే తన పేరు కూడా మమతనే, మా ఆడపడిచి పేరు కూడా మమతనే. నేను తలలంటాలా మా మర్దలు అనుకుంటాంది, అమ్మయ్య నేను అది వరకు పోటీలలో పాల్గొనేదే నయమైంది, లేకపోతే అన్నయ్యకి నేను కూడా గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చి మీరు నాకు ఇవ్వాలి. ఫ్రైడ్ రైస్ ప్రతి తప్పు నిండా తప్పు కాపాలేమా నిండా పెట్టుకున్నారు. ఇక సంతర కూడా పెట్టుకుని నిమ్మకాయలు ఉల్లిగడ్డ రాలే, నిమ్మకాయ గిఫ్ట్ ఇయ్యారా? అక్క బుక్ తీసుకొచ్చింది, నేను పెన్ను తీసుకొచ్చిన. ఎందుకు అని అంటే మేము విలేజ్ ఎంకే టీవీలో కామెడీ స్కిట్లు అనేవి చేస్తూ ఉంటాం కదా, మొత్తం తన మైండ్ తోనే అనమాట. అన్ని డైలాగులు అవి ముందే చెప్పమంటే అసలు ఏం చెప్పడు. స్టోరీ కానీ స్కిట్ కానీ ఇప్పటి నుంచి అయినా రేపటి నుంచి స్కిట్లు అయినా ఎప్పుడు వినేటప్పుడు నువ్వు చేస్తా అంటే నీ డ్యూటీ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం రాయి బావా ప్లీజ్, ఆ డైలాగులు అవన్నీ రాసి చెప్పు మాకు ప్లీజ్. అంటే మైండ్ తో రాయద్దా? స్టోరీ అప్పటిదప్పుడే చెప్తా ఉంటాడు. అప్పటిదప్పుడు చెప్పడానికే మేము కింద మీద అయితే అంటాం అనమాట, ఆగం అయితే అంటాము. కొంచెం స్టోరీ అనేది ముందే తెలిస్తే మేము కొంచెం ప్రిపేర్ ఉంటాం కదా. రాయి బావా మంచిది తినుల్లిగా. మీకు గిట్టనే ఆలోచిస్తా చూడు. ఇక నాకు ఎందుకంటే నేను భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, దెబ్బతీసిల్లు. మంచి గిఫ్ట్ నాకు ఎంత తలకాయ నొప్పి ఉంటది అంటే విలేజ్ స్కిట్ కోసము కార్లో పోతా అంటే ఒక స్టోరీ చెప్తాడు, లేకపోతే ఏటన్నా చెట్టు దగ్గరకు పోయి బ్రష్ వేసుకుంటే ఒక స్టోరీ చెప్తాడు. అవన్నీ మైండ్ లో నాకు గుర్తుకు, నేను పిల్లల పని మీద ఇంటి పని మీద ఎడిటింగ్లు ఇవన్నీ వేసుకుంటే నాకు అవి గుర్తుంటలేవు. ఏమనంటే వర్షం నీకు చెప్పినా కదా చెప్పు, నీకు ఆ రోజు చెప్పినా కదా అని అంటాడు. నాకు అస్సలు గుర్తుంటలేదు. అందుకని బావ రాయి నువ్వు రాసుకో. అట్లా రాద్దామంటే ఫాస్ట్ గా చెప్పేస్తా అంటాడు. ఒక స్టోరీ నాకు 5 నిమిషాలు చెప్పేస్తే నా పెన్నుకి అందుతలేదు. నేను రాస్తా గానీ మొన్న గిఫ్ట్ చేస్తాను 1000 రూపాయలు పట్టుకపోయినా, 1000 రూపాయలు ఏం తెస్తామని అనుకున్నా. 1000 రూపాయలు నా పైసలు పట్టుకపోయి నా గిఫ్ట్ చేస్తానని 50 రూపాయల బుక్కు, 20 రూపాయల పెన్ను, ఫ్రీ బస్ లో పోయి చీరలు కొనుకొచ్చుకున్నా. 20 రూపాయల పెన్ను, 50 రూపాయల బుక్ పట్టుకొచ్చి, వావో దేవుడా. అక్క చూడు ఎంత పెద్ద బుక్ తెచ్చిందో, నేను కూడా చూడు ఇంత పెద్ద అట్టలు వచ్చింది పెన్ను. ఎంత మంచి పెన్ను ఇది పెద్ద పెద్ద అని తిరగడానికి ఈ డబ్బా పట్టుకుని వాళ్ళు కావచ్చు. మా విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు ఉంటాయి.
ఏదో ఒకటి తేవడం అయితే సంతోషం అనిపించింది. ఇక సంతోషం లాగానే ఫీల్ కావాలి, ఎందుకంటే గిఫ్ట్ నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి వీడియోని. గిఫ్ట్ నచ్చిన వాళ్ళు, సో దట్ మాకు అర్థమవుతుంది ఎంత మందికి మేము తెచ్చిన గిఫ్ట్ నచ్చిందో అని. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు ఉంటాయి, కొంచెం చూడండి. షార్ట్స్ స్కిట్లు అనేవి చేస్తూ ఉంటాము. మాకు టైం వీలైనప్పుడల్లా మా ఫ్యామిలీ మెంబర్స్తోనే స్కిట్లు అనేవి చేస్తూ ఉంటాము. ఒకసారి విలేజ్ ఎంకే టీవీ ఛానల్కి కూడా స్కిట్లు అనేవి చూస్తారనేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా తిండి పోటీ అయితే ప్రారంభిస్తాం. బాగా తినమంటావా బావ? ఇక తినండి. తినే ముందు ఒకటి ఆగు, తింటారా? ప్రారంభించినట్టు టకటక. అయితే తినే ముందు ఒక పని చేయండి, మీరు టకటక తింటారంటారు కదా, ఇక టకటక తినే లెవెల్ ఫస్ట్ గెలుస్తారో చూద్దాం ఈసారి. ఇక 1 2 3 లెక్క పెట్టబోతున్నా. 1 2 ఆగుండి మళ్ళీ బావా చేయితోని కాదు తినాల్సింది. అయితే మీరు తినాల్సింది అప్పటి నుంచి స్పూన్లు పట్టుకున్నా, ఈ స్పూన్లతో తినాలి. ఒక్క మెతుకు కూడా చేతితో పట్టకుండా ఈ స్పూన్ తోనే అన్నం మొత్తం లేదు. ఈ చిన్న స్పూన్లతోనే తినాలన్నమాట. నేను లేను కాబట్టి ఇట్లాంటివి పెడతా ఖచ్చితంగా. ఇంకోసారి అన్నా నేను ఉండాలి అనుకోవాలి కాబట్టి. ఎంత మాట్లాడడం తినండి. ఇగో ఒక్క మెతుకు కూడా చేతితో పట్టదు. చేతితో పట్టుకుంటే చేతితో పడితే ఓడిపోయినట్టే. అయ్యో ఎవరికి చక్కరాలి, అందరికి బరాబర్ వచ్చింది. అయ్యో ఇది వరకు చేతితో తింటే ఓడిపోతాను అని బాధపడతా ఉంటే ఇప్పుడు శంషాడైంది. ఇక్కడ మైక్ పెడతాను ఎందుకంటే సౌండ్ సరిగా రావాలని. 1 2 ఇంకేదైనా అంటే ఇంకేదైనా ఉందా? ఇంకేం లేదు. 1 2 3 స్టార్ట్. మీరు తింటా అంటే నేనో ప్యాకెట్ తీసుకుంటా, నేనో ప్యాకెట్ కూడా తింటా, ఎందుకంటే ఉట్టిగా కూర్చోవాలి మీతోని. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఇచ్చేది, దీని అన్ని పిండి ముక్కలు ఉన్నట్టున్నాయి. నీళ్ళు ఎక్కిలు పడితే ఓడిపోయినట్టు పక్క జరుగు. ఇప్పుడు నేను గెలిచినా నాకేమైనా గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు పోటీలో లేవు కదా బాబు. ఇక నేను చేయితో తింటానా? చేతితో అయితే 2 బొక్కలలో అయిపోవు నాకు. అట్లా ఉడగొడతారనే స్పూన్ పెట్టినాం. తినోళ్ళు తినోళ్ళి వర్షం గెలివే వాళ్ళకి పోతుంది మన గిఫ్ట్. గట్ట లేదు. హలో గట్టలేదు కానీ వర్షి కదా గెలివే గిఫ్ట్ పోతుంది. ఓ దిక్కు వాళ్ళిద్దరు ఒకటే తిండి తింటారు. ఓ దేవుడా, దీనిలో గెలిపి ఎవరిది చెప్పం చూడాల్సిందే. ఎట్లుంది స్పూన్ మజాకా? ట్విస్ట్ ఘోరంగా ఉంది. నేను ఎందుకు పాస్ తింటానా? మిమ్మల్ని చూసుకుంటా. మీ దొరుకుతుందని టగడా తింటానా? నేను ఎంజాయ్ చేయొచ్చు కదా మంచిగా. మమ్మతే మొత్తం అయిపోతుంది. తక్కువ వచ్చిందా? ఇంకొంచెం అన్నం అడుగురా కావాలంటే. స్పూన్ ఇలా కూడా యూజ్ చేయొచ్చా అని నన్ను చూసి నేర్చుకుంటారు అందరూ. స్పూన్ మొత్తం పెద్ద స్పూన్ ఇచ్చింది. మేము పోటీలో గెలవాలని చెప్పేసి ఇట్లా ఫాస్ట్గా తింటున్నప్పుడు కొంచెం మెస్సీగా అట్లా తింటా ఉంటాము. ఏమనుకోకండి, పల్లెటూరు వాళ్ళం కొంచెం షానిగా తినడం అయితే తెలియదు. ఇక నేనైతే మరీ దారుణంగా పోటీలో గెలవాలని అనేసి అని తింటా ఉన్నా. కొంచెం ఏమనుకోకుండా తింటా అంటది, మాట్లాడుతా అంటే అన్ని బయట పడతా ఉంటాయి. కొన్ని నీ ప్లేట్లో పడతాయి. గట్టనే ఓడిపోయినా నా ప్లేట్ పడ్డ పడి తినుకుంటా. అగో గిఫ్ట్ కొనియకే వచ్చి గిఫ్ట్ మన ఇంటనే ఉండాలి నేను అనేది. ఈసారి ముగ్గురు కొనిస్తారు నాకు. ముగ్గురు వీళ్ళిద్దరు పోటీ పడ్డది. అయ్యో
ఇది మాకు అలవాటు అయింది కాబట్టి ఎప్పటికీ తినగలుగుతాము. ఎవరు ట్రై చేయొద్దు ఇది. అది తిండి పోటీలు ఎక్కువ ట్రై చేయకుండా, ఎందుకంటే ఇది అలవాటు ఉడుకున్నది, ఎప్పటికీ అలవాటు అయిపోయింది మాకు తిండు. పోటీ ఉన్నా లేకున్నా కడుపు నిండా తినడం అలవాటు అయింది. ఎరుగా చేతితో తిన్నావా రివర్ దాకా? వీళ్ళిద్దరు అమ్మ నాదే అయిపోతుందా? నాదెందుకు అయిపోవాలి? గుడాలు పుక్తావా? బాగా ఏమైనా నేను ఓడిపోవాలనే చూస్తాడు, నన్నే మాట్లాడిస్తాడు. చెల్లి చెప్పలేక విశేషాలు. మా చెల్లి సినిమా చెల్లి చెప్పురా. మీరిద్దరు చెల్లెళ్ళే, ఇద్దరు మమతలే. మా మమతక్క ఫ్రీ బస్ వచ్చింది ఈరోజు. ఫస్ట్ టైం ఫ్రీ బస్సులో తిండిపోటు అనగానే టక్కలూరికి వచ్చింది. నేను వెళ్తాను అనుకోని గిఫ్ట్ పట్టుకొని సపడే పోతాను. ఇచ్చేటట్టున్నారు వీళ్ళిద్దరు. గెలుతావు అన్నం బుక్కుతాళ్ళు. తిను తిను తిను. తిను తిను మంచిగా తిన్నాను. తిను, మన ఇంటనే ఉంటుంది గిఫ్ట్. తిను. నువ్వు తింటా అంటే నాకే దూపైతుంది. తింటా అనిపిస్తాను. దీనిలో చికెన్ ఫ్రైడ్ రైస్ అని అన్నారు, మొత్తం పిండి ముద్దలే. చికెన్ ముక్క కనమనే పడతలేదు, పిండి ముద్ర వేసిల్లు. అది చికెన్ అని సపరేట్గా నేను ఎర్రగుండేసరి కానీ అంత చికెన్ అనుకుని ఒకటే నవ్వులు నవ్వుతాను. అది నవ్వులు ఇంకోసారి గుర్తే పిండి ముద్ద. అది చేయకుంటే ఉన్నారా ఏంది అప్పటి నుంచి? నాది కూడా బావ కోసం దాచిపెడతాను. కొంచెం అన్నం ఎందుకు మరి ఇట్లా అసలు ఇలా తొందర అయిపోయింది? నీకు అన్నం అంటే కదా కొంచెం దూరం. అదే 4 బజ్జీ 4 సమోసా పెడితే వెనకాల పల్లెమంతా కాలేవు. అయ్యో అయిపోయింది. అయ్యో సంతరి వరకుండే. నాకు కూడా అయిపోయింది. నీది తర్వాత అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది. కొంచెం గొంతు లేదు, అది అది అట్లా అయిపోవాలి. అది రూల్ అన్నట్టు. ముక్కులు తీస్తున్నావారా? నోటి తిని ముక్కులు సంతర అయితే మొత్తం ఉట్టికనే మింగేసింది అసలు ఘోరంగా. గింజలు కూడా తీయలేదు. అసలు చెల్లి ఇంకా మొత్తం ముద్ద మింగినట్టున్నది. ఏం తిండి ఈ చెల్లె నెక్స్ట్ తిండి బట్టి పనికి రాదు నాతోని. అమ్మో మేమిద్దరమే పక్క ఉన్నాం. డోంట్ జడ్జ్ నెక్స్ట్ సారి నాకే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఇట్లా అంటే చిన్న చిన్న గిఫ్ట్లు కాకుండా కొంచెం భారీగా తీసుకొస్తారని ఆశిస్తున్నా. కొంచెమే ఒకటే చిన్న బుక్క గొంతులా కూడా అన్నం నీదే ముందు అయిపోయింది. సంతర కడ దెబ్బతీసింది. అవును అసలు ఫాస్ట్ గా చూసింది మింగింది. నేనైతే అసలు అక్క ఆల్మోస్ట్ సంతరా తింటాను. నమిలి మింగడానికి చూసిన తను ఆల్రెడీ ఇక మింగేసింది. నమ్మలని కూడా నమ్మలే. రాజేష్ అన్న ఈ వీడియో ఏమనుకుంటాడు ఇక ఈ గెలుచుడు చూసి రాజేష్ గారు అనుకుంటాడు, అమ్మా ఇది అన్ని మింగెత్తాంది అయ్యింది.
అందుకనే నా ఆస్తి మొత్తం కరగదిస్తుంది అని అనుకుంటాడు. ఇంత బక్కగా ఉన్నది. అరే ఎన్ని రోజు కిలో బియ్యం పెడతానట్టున్నది, అరే మళ్ళీ మాయమైతే సాయంత్రం కల్లా ఏముంటలేదు అని చూస్తాడు. అసలు కథ ఇక్కడ ఉన్నది అన్నట్టు. కానీ ఈ విధి రాసిన వింత నాటకంలో నేనెందుకు ఇట్లా అవుతారో నాకు అస్సలు అర్థమైతే లేదు. విధి వింత నాటకం కాదు. నేను ఇంకేమైతానా, నేను కొంచెం లాస్ట్ వరకు పోతానా ఇట్లా అవుతాను. అసలు మస్తు దారుణం. అసలు మమత ఆగా చేసింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు గెలుస్తుంది అనుకోలే. అవును, లాస్ట్ వరకు నేను అసలు గొంతు తీసే వరకు నేను కూడా అనుకోలేదు. మస్తు బాధ అనిపిస్తుంది. చిన్న సంత్రం నేనే ఇచ్చిన, కొంచెం పెద్ద సంత్రం నాకు వచ్చింది, చిన్న సంత్రం మా మరదలకు పోయింది. ఈసారి ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకునేటప్పుడు ఎవరిది కనబడద్దు, ఒకరిదొకరికి కనబడద్దు. నిజమే అక్క, పెట్టుకుంటే అవును మంచిగా ఉంటది కదా. కొత్త కొత్త ఐడియాలు వస్తాయి మాకు. మధ్యలో పడతలేద్దాం. నిజమే, నేను సంత్రయ్య మింగుతానని తెలియని కథ నమ్మకం మింగింది. నాకు కొద్దిగా గింజలు వస్తానే తడుతుంది, ఇక ఎక్కడ బయటకు వస్తాను. గింజలు ఎక్కడనే అక్క, మొత్తం గింజలు కడుపులకి నాయి కూడా సంత్రయ్యలే తర్వాత తుమ్ములో ఏమో వస్తాయని. నేను కూడా సంత్ర తింటా, సంత్రసాందిగా. ఇదన్నమాట అక్క. ఫ్రీ బస్ మీద ఏమనిపించింది? ఫ్రీ బస్ లో రావడం అట్లా ఎప్పుడు అప్పుడు ఇక్కడ జర్నీ నార్మల్ గానే ఉందా, లేకుంటే ఫ్రీ బస్ వస్తే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుందా? ఏ లేదు, మస్తు మంచిగా అనిపించింది. నార్మల్ గానే పైసలు లేవు కాబట్టి మంచిగా అనిపించింది. ఇక అక్క ఎన్నిసార్లు అయినా వస్తుంది, ఇక మొత్తం ఎన్నిసార్లు అయినా బస్ జర్నీ చేయవచ్చు. ఫస్ట్ తీసుకుంటారా అని చూసామా, తీసుకుంటారా అని పైసలు దగ్గర పెట్టుకున్నాం, ఎందుకని మంచిదని. ఏలే పెట్టుకోలేదు, తెలుసు కదా మనకి ఆల్రెడీ. అక్క ఎక్స్ప్రెస్ లో కూడా ఫ్రీయేనా? ఎక్స్ప్రెస్ లు ఫ్రీ, ఆర్డినరీ లగ్జరీకి ఉన్నది. లగ్జరీకి టికెట్ ఉన్నది. టికెట్ ఉంది కావచ్చు, మరి నాకు కూడా తెలియదు. ఎక్స్ప్రెస్ ఆర్డినరీకే కావచ్చు. రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినట్లయితే అవును, నిజంగానే ఆడవాళ్ళందరం హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ ఫ్రీ బస్ చేయబట్టి. నేను కూడా షాపింగ్ లకు మా ఆయనని కారాపు బండాపు అని బతిలాడకుండా ఇక బస్ లోనే పోయి షాపింగ్ చేసుకొచ్చుకుంటా. నాకు కూడా అదే ఫ్రీ ఉంటే బాగుండేది అనిపించింది, నాకు బస్సు అనిపించింది. ఇంట్లో ఆడపిల్లే ఉండాలి, మహాలక్ష్మి తినాలి ₹1,00,000, మహాలక్ష్మి అని చెప్పి 2,500, పెళ్లి అయితే ₹1,00,000, ₹1,16,000 ఎంతో ఇస్తారు. ఇవన్నీ ఎంతో బాగా పెద్ద పెద్ద ఆడలకే ఉన్నాయి, మొగోళ్ళకి ఏం లేదు. మొగోళ్ళకి అన్యాయం జరుగుతుందని మస్తు బాగా అనిపిస్తుంది. మొగలు తాగుతే ఖర్చే, అన్నిటికి ఖర్చు అవుతుంది. మొగోళ్ళకి విలువ లేకుండా అయిపోతాయి. ఆడోళ్ళు అయితే ఎటు పడితే అంటే పోవచ్చు, మేము ఎటు పోవచ్చు. మళ్ళీ ఆడోళ్ళు ఇంట్లో కూర్చుంటే 2,500. మాకేమున్నది, ఏం లేదు. కొన్ని అవును నీళ్ళు అయిపోయింది. లేదు నీళ్ళ గురించి కాదు, ఇక్కడ తిండి గురించి. నెక్స్ట్ సారి నువ్వే గుర్తు చేసినావు కదా, అందుకనే. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మోచర్లకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 100-200 కాకుండా కొంచెం 100-200 కాకుండా తక్కువ ఇస్తారని 10-20 రూపాయల గిఫ్ట్ ఉండేటట్టు చూసుకోమంటాను, ఎందుకంటే అన్నయ్య బాధ పెట్టద్దని. ఇదండి ఈరోజు ఇట్లా వెజ్ ఫ్రైడ్ రైస్ తిండి పోటీలా మా మరదలు విన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైనా నేను ఓడిపోతానందుకు బాధ అవుతుంది, కానీ నేను పోటీలో పాల్గొంటానే ఉంటా. ఇట్లనే ఎప్పుడో ఒకసారి అలా గెలవకపోతున్నా అని మా మమతకి ఇంకా తింటాను. నాకు వచ్చిన గిఫ్ట్ వచ్చేసి నాకు బుక్, ఒక పెన్ ఇచ్చిళ్ళు. ఇప్పటి నుంచి స్క్రిప్ట్ లో రాస్తాడు. అయితే నిజానికి స్క్రిప్ట్లు రాసేంత టైం ఉండదు, తన వర్క్ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఒక మైండ్లో ఒక స్టోరీ అనుకొని ఇంకా మాకు ప్రతి డైలాగ్ చెప్తా ఉంటాడు అనమాట. మామూలుగా ఆడవాళ్ళు మాట్లాడుకునే ముచ్చట్లాగానే అనిపిస్తుంది, కానీ అది తన నోట్ నుంచి వస్తేనే మేము డైలాగ్ డెలివరీ అనేది చేస్తాం అనమాట. ఇంకా మేమైతే ఇట్లా వీడియో అని షూటింగ్ అనే పేరు కూడా పెట్టుకోమన్నమాట. సరదాగా మాట్లాడుకునే ముచ్చట్లాగానే ఉంటాయి మా విలేజ్ ఎంకే టీవీ స్కిట్లు అనేవి. పల్లెటూరులో జరిగే సరదా ముచ్చట్లు, అందులోనే కామెడీ చేస్తూ నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అన్నీ మా ఆయన ఆలోచనలు. నిజంగా చాలా కష్టపడి అన్ని చేయిస్తూ ఉంటాడు, నవ్వించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాం కానీ లాస్ట్ పైన ఇప్పుడు లాస్ట్ కి నీకు ఇచ్చిన ₹1,000 ఏం చేసావు చెప్పు. బుక్ పెన్కి ₹1,000 అనే నాకు అర్థం కాదు. అన్నయ్య 300 చీరలు మీరు నిజంగా చూస్తావా ఏమైనా నువ్వు అడిగితే 300 మేము కొనుక్కున్నామని వాళ్ళ మీద కూడా వేసుకుంటారు. లాస్ట్ కి నాకు ఏది లాస్ట్ గా కోపించిన సంబరపడటం కావచ్చు.
మరి బుక్ పెట్టినా కోప అదృష్టం అక్కకే దక్కింది. అట్లాంటి కోపాన్ని దానికన్నా ప్లస్ ఉంటాయి కానీ మైనస్ ఉండదని నేను అనుకున్నాను. ఈసారి నువ్వు గెలిచిద్దాం అనుకున్నావు అన్నయ్య. కనీసం నాకు గిఫ్ట్ లేకుండా సరే కనీసం గెలిచినా అనే ఆ సంతృప్తి కోసం అన్న నేను గెలుద్దాం అనుకో గిత్తగా ప్రయత్నం చేస్తే ఆగమైపోయింది. ఆ గొంతులు ఆగిపోయింది, బాధ అవుతుంది. అక్కడి వరకు పోయి ఓడిపోడు బాధ అవుతుంది. ఇంత అండి వీడియో. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇట్లా సరదాగా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము. నెక్స్ట్ టైం తిండి పోటీలో ఖచ్చితంగా పాల్గొంటా, పెద్ద గిఫ్ట్ సాధిస్తా. మన అందరికి అలా నేను కూడా ఉంటా. నేను పాల్గొనం, మీరిద్దరు పాల్గొంటారు. అవును, నీతోటైతే ఇద్దరు అవును. గెలిచిన వాళ్ళు అన్నమాట. అదే థ్యాంక్ యూ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎటువైనా మమ్మల్ని పలకరిస్తాను, మస్తు ఆనందం అనిపిస్తూ ఉన్నది. ఈ వీడియో మాకు బాగా నచ్చింది. మీ వీడియోల వల్ల మేము మస్తు రిలాక్స్ అవుతా ఉన్నాం. గిట్లా అని చెప్పేసి ఒక రోజులో కొంచెం టైం కేటాయించుకుంటారట గట్లా. ఇప్పుడు కూడా నాకు మస్తు ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.